అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కేవలం బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం మాత్రమే పనిచేయడం లేదని, పేదల సంక్షేమమే పరమావధిగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధిపై కీలక ప్రకటన చేస్తూ మార్చి 23వ తేదీన ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. అలాగే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించి 2028 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. పాలనలో ఆధునికతకు పెద్దపీట వేయాలని సూచిస్తూ డేటా డ్రివెన్ గవర్నెన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. డిజిటల్ లిటరసీని పెంపొందించడంతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతిలో రోడ్ల సుందరీకరణను ఉదాహరణగా చూపుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అదే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, ప్రాజెక్టుల గ్రౌండింగ్ వేగంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. P4 విధానం భవిష్యత్తులో గేమ్ చేంజర్ గా మారుతోందని, 2047 నాటికి తలసరి ఆదాయం 55 లక్షలకు చేరడమే లక్ష్యమని వివరించారు. మహిళా సాధికారతపై దృష్టి సారిస్తూ మహిళా సంఘాల ఉత్పత్తులకు సొంత బ్రాండింగ్ తో మార్కెటింగ్ కల్పించాలని అధికారులను కోరారు. అంతర్జాతీయ ఇరాన్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల గుడ్లు, అరటి వంటి స్థానిక ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, వీటికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాం, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువ చేయగలిగితే విల్ వెరీ హ్యాపీ. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ సబ్ స్టేషన్ యాజ్ ఎ యూనిట్. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 మంత్స్ లో 1